ఒక క్వశ్చన్ అంటే ఇప్పుడు అంటే స్పర్మ్‌లో అంటే వీక్‌నెస్ ఉంటదని జెప్పేసి మీరు అంటున్నారు గదా! అంటే అన్‌హెల్తీ స్పర్మ్ ఉంటది. అన్‌హెల్తీ ఉన్నప్పుడు అసలు ఫార్మే అవ్వొద్దు గదా! అంటే ప్రెగ్నెన్సీ రావొద్దు గదా! వస్తది. ఓకే. వస్తది. ఓకే. సీ దట్ ఈస్ హౌ నేచర్ ఈస్ రెస్పాండింగ్. హ్మ్. అన్‌హెల్తీ అదే లో క్వాలిటీ స్పర్మ్. లో క్వాలిటీ స్పర్మ్ ఎగ్‌ని ఎళ్ళింది, ఫెర్టిలైజ్ చేసింది, ఒక బేబీ ఫార్మ్ అయ్యింది. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, లో క్వాలిటీ స్పర్మ్ వల్ల ఏమవుతుంది, ఏదో ఒక జన్యుపరమైన లోపాలు, ఓకే. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. సో వెంటనే నేచర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ అబార్ట్. ఓకే. సో మెజారిటీ స్టడీస్ ఏం చెప్తాయంటే, మెజారిటీ ఆఫ్ దీస్ ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అనేవి, అంటే మొదటి 3 నెలల్లో అయిపోయే అబార్షన్స్ అయ్యాయి అంటే ఖచ్చితంగా వాటిల్లో మ్యాక్సిమమ్ జన్యుపరమైన లోపాలు ఉన్నట్టు. సో అది దానంతలో అది అబార్ట్ అయిపోతాయి అన్నమాట. సో దట్ ఈస్ హౌ నేచర్స్ వే ఆఫ్ ఎక్స్పెల్లింగ్ ఇట్ అవుట్. సో అలా ఆ, ఖచ్చితంగా స్పర్మ్ యొక్క క్వాలిటీ కూడా ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎగ్ క్వాలిటీ బాగాలేకపోయినా అబార్షన్స్ అవుతాయి. సేమ్ స్పర్మ్ క్వాలిటీ బాగాలేకపోయినా ఇట్ విల్ లీడ్ టు అబార్షన్స్ అన్నమాట. సో ఎప్పుడైనా ఎవరైనా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటే ద ఫస్ట్ థింగ్ ఇస్, మన చేతుల్లో ఏముంది, లైఫ్ స్టైల్ మన చేతుల్లోనే ఉంది కదా. నువ్వు ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏం తినాలి, ఏం చేయాలి, అంతా నీ చేతుల్లోనే ఉంది. ఓకే. సో ఇక్కడ చెప్పాలంటే ఒక స్పర్మ్, హెల్దీ స్పర్మ్ డెవలప్ అవ్వాలి అని అంటే ఇట్ విల్ టేక్ 90 డేస్. 90 రోజులు తీసుకుంటాయి. 90 రోజులు అంటే 3 మంత్స్. సో యు ఆర్ ప్లానింగ్, కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటే మీ వర్కౌట్ ఎప్పటి నుంచి ఉండాలి, 3 మంత్స్కి ముందు నుంచే ఉండాలి. 3 మంత్స్కి ముందు నుంచే యూ హ్యావ్ టు స్టార్ట్. మీ లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ స్టార్ట్ అయితే 3 మంత్స్ టైం పీరియడ్ పడుతుంది కదా. ఇప్పుడు మీరు అంటున్నారు అంటే 90 డేస్‌కి అంటే గుడ్ స్పర్మ్ అనేది ఫార్మ్ అవుతదని. అంటే ఆల్రెడీ ఉంటది గదా! ఉంటాయి. ఓకే. మరి దాంట్లో మీకు స్మోకింగ్ ఉంది, ఆల్కహాల్ అలవాటు ఉంది, స్ట్రెస్ ఉన్నది, ఓకే. ఇవన్నీ ఉన్నాయి కదా. యూఆర్ ఓకే. హ్యావింగ్ ఆల్ దీస్ హ్యాబిట్స్. సో ఇప్పుడు నవ్ వాట్ యు వాంట్ టు డూ, ఇప్పుడు యూఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఓకే. కదా. సో ఒకవేళ డౌట్ ఉంటే సో ఇవన్నీ ఆపేసి మీరు 3 మంత్స్ వరకి నేను డౌట్ కాదు, ఓకే. ఖచ్చితంగా డిఫెక్ట్ ఉంటుంది. ఓకే. స్మోకింగ్ ఆల్కహాల్ ఉన్నది అని అంటే ఓకే. ఇప్పుడు మీరు ప్లాన్ చేస్తున్నారు అని అంటే సో మనకు ఫ్యూచర్లో సఫర్ అవ్వకూడదు. హ్మ్. సో దానికి బేస్ అన్నమాట ఇప్పటి నుంచి ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్ అంటారు ఓకే. కదా అలా. సో ఏం చేస్తారు, క్విట్ స్మోకింగ్, క్విట్ ఆల్కహాల్, మెచ్యూర్ అండ్ హెల్దీ స్పర్మ్స్ డెవలప్ అవుతాయి.